ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. మాస్టర్ మనము ఈ క్లాస్ నుంచి ఆరం మెట్ కంప్లీట్ అయింది కదా, మెటల్స్ చదువుకుంటున్నాం. ఆరం మ్యూరియాటికం చదువుకున్నాం. ఆరం మ్యూరియాటికం generalities. This remedy exercises a profound action upon the mind and body. ఈ డ్రగ్ మైండ్ మీద బాడీ మీద బాగా పనిచేస్తుంది. The patients suffering from latent syphilis are oversensitive to it and often require it in their complaints. ఇటువంటి మాయాజం ఇది సిఫిలిటిక్ మాయాజం ఆబ్వియస్ గా ఇటువంటి దాని మీద పనిచేస్తుంది. పేషెంట్స్ లేటెంట్ సిఫిలిస్, మనకి చూడండి మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో లేటెంట్ సోరా, లేటెంట్ సైకోసిస్, లేటెంట్ సిఫిలిస్ అని ఇచ్చారు. అంటే లేటెంట్ సిఫిలిస్ అంటే ఆల్రెడీ మయాజం ఎక్వైర్ చేసి ఆ మయాజం ఉన్నా కానీ ఆ బయటికి ఏమీ ఫ్లేర్ అప్ అవ్వకుండా ఫిజికల్స్ మీదకి రాకుండా ఉన్నటువంటిది అనమాట. అంటే లోపల ఉంది మయాజము, బయటికి ఏమి అది కనిపించదు. మయాజం దాని తాలూకు ఫిజికల్ సిమ్టమ్స్ కానీ ఇంకా స్ట్రాంగ్ అలా ఏమి అనిపించదు. మాస్టర్ గారు చెప్తారు చూడండి, సోరా సోరా లేటెంట్ గా ఉన్నప్పుడు వాడికి ఏదో తెలియని చికాకుగా ఉంటుంది, కొంచెం స్ట్రెయిన్ అవ్వలితే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అదేమంటే టైఫాయిడ్ వచ్చింది కదండి మొన్న, నీరసం వచ్చింది అంట. టైఫాయిడ్ ఎప్పుడు వచ్చింది అంటే 4 నెలలు అయ్యి ఉంటుంది. ఇలా ఎలా చెప్పారో సిఫిలిస్ కూడా అలాగే చెప్పారు మాస్టర్ గారు. నెమ్మదిగా కాంప్రహెన్షన్ తగ్గుతూ ఉంటుందని ఇలా కొన్ని సిమ్టమ్స్ చెప్పారు. అవి అలాంటి కేసెస్ లో ఇది పనిచేస్తుంది. ఓవర్ సెన్సిటివ్ టు ఇట్. మళ్ళీ దాని వలన ఆఫెన్ రిక్వైర్ దాని వలన డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ మీద ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ మెనీ బోన్ సిమ్టమ్స్ అండ్ పెయిన్స్ అండ్ దే ఆర్ వర్స్ ఎట్ నైట్. ఇంకా ఇది బోన్ సిమ్టమ్స్, ఎముకలకి సంబంధించినటువంటి వేదనలు ఉన్న నొప్పులు కానీ ఏవైనా కానీ రాత్రిపూట ఎక్కువైపోతూ ఉంటాయి. Its catarrhal condition is very much like that found in old cases of syphilis, such as had long treatment with mercury and iodates. అంటే ఎప్పటి నుంచో ఈ సిఫిలిస్ మయాజంతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా వాళ్ళకి సిఫిలిస్ వస్తే దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోకుండా ఈ మెర్క్యూరీ తాలూకు, ఐడెట్ తాలూకు, లేకపోతే ఇంకేదైనా రాంగ్ వేలో సప్రెస్ చేసుకున్న తర్వాత డెవలప్ అయినటువంటి కండిషన్స్, కటారల్ కండిషన్స్ లో ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఏ రుమాటిక్ కాన్స్టిట్యూషన్ ఆల్సో అండ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అక్యూట్ అండ్ క్రానిక్ రుమాటిజం. అంటే ఈ రుమాటిక్ కండిషన్స్ లో కూడా అది అక్యూట్ అయినా అవ్వచ్చు, క్రానిక్ అయినా అవ్వచ్చు. ఇటువంటి దాని మీద ఇది పనిచేస్తుంది. It has cured rheumatic fever where the joints have been mostly affected but are now better and the heart is the principal seat of the suffering.
అంటే ఇది ఎటువంటి వాటిని క్యూర్ చేస్తుంది? రొమాటిక్ ఫీవర్. ఆ రొమాటిక్ ఫీవర్ లో ఏముంటాయండి? జాయింట్ పెయిన్స్, ఇవన్నీ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు అవి తగ్గినాయి, బట్ నౌ బెటర్. కానీ మళ్ళీ హార్ట్ కంప్లైంట్ మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు రొమాటిక్ ఫీవర్ వచ్చింది, దానికి అలోపతి వాడేసుకున్నారు, తగ్గినాయి, ఇప్పుడు ఏం కంప్లైంట్స్ లేవు. హార్ట్ ఎఫెక్ట్ అయింది, దాని మీద పనిచేస్తుంది అలాంటి వాటి. మెనీ కంప్లైంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ కార్డియాక్ డిసీజ్. చాలా కంప్లైంట్స్ అన్నీ కూడా కార్డియాక్ డిసీజ్, హార్ట్ కి సంబంధించినటువంటి ట్రబుల్స్ లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం గారు చాలా కేసెస్ లో ఆయన ఆర్ఎంఎట్ వేయటం అనేది నేను చూశాను. ఆర్ఎంయూర్ ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, ఇలా మనం కరెక్ట్ గా సూట్ అయి వేస్తే. డ్రాప్సికల్ స్టేట్స్ ఫ్రమ్ హార్ట్ డిసీజ్, ఫ్రమ్ లివర్ ఎఫెక్షన్స్ విత్ ఆల్బుమిన్ ఇన్ ద యూరిన్ ఆఫ్టర్ స్కార్లెట్ ఫీవర్ ఆర్ విత్ ఇంటర్మిటెంట్ ఫీవర్. డ్రాప్సీ అంటే నీరు పట్టేయటం అనమాట. ఆ గుండెకి నీరు పట్టేయడం లాంటి సిచ్యువేషన్స్ లో, లివర్ కి కూడా అంతే, లివర్ ప్రాబ్లమ్స్ కి మళ్ళీ యూరిన్ ద్వారా ఆల్బమిన్ పోవటం, ఏది స్కార్లెట్ ఫీవర్ కానీ ఏదైనా ఇంటర్మీడియట్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఇటువంటి కండిషన్ వస్తే అటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. వేర్ ఓల్డ్ సిఫిలిటిక్స్ కంటిన్యూ టు లూజ్ ఫ్లష్. ఈ సిఫిలిటిక్ కింద అనుకున్నాం కదా, ఓల్డ్ సిఫిలిటిక్స్. ఒక్క నిమిషం అండి. ఈ ఓల్డ్ సిఫిలిటిక్స్ క్రమేపీ చిక్కిపోతూ ఉండే అటువంటి వాళ్ళల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ద గ్లాండ్స్ అండ్ పార్ట్స్ ఇన్ఫ్లేమ్డ్ బికమ్ ఇంజ్యూరేటెడ్. ఈ లింఫ్ గ్లాండ్స్ కానీ బాడీలో ఉండే గ్లాండ్స్ కానీ అవయవాలు కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి గట్టి పడిపోతూ ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఇన్ క్యాన్సరస్ గ్లాండ్స్. ఇంకా ఇది క్యాన్సరస్ గ్లాండ్స్, బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ కి సంబంధించిన క్యాన్సర్, ఇంకా దేనికైనప్పటికీ కూడా ఇది పనిచేస్తుంది అనమాట క్యాన్సరస్ కండిషన్స్ లో. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోన్ అండ్ పెరియాస్టియం. బోన్ తెలుసు, పెరియాస్టియం అంటే కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ రెండిటికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ లో కూడా ఇది పనిచేస్తుంది. కేరీస్ ఎగ్జాస్టోసిస్ ఆఫ్టర్ మెర్క్యూరీ ఇన్ లేటెంట్ సిఫిలిస్. అంటే మెర్క్యూరీ డ్రగ్స్ యూజ్ చేసిన తర్వాత ఈ లేటెంట్ సిఫిలిస్, ఈ లేటెంట్ గా సిఫిలిస్ ఉన్నటువంటి వాటిల్లో మెర్క్యూరీ అది యూజ్ చేసిన తర్వాత ఇంకా అది సిఫిలిస్ అనేది ఫ్లేరప్ అయిపోతుంది కదా. అటువంటి దాని వలన వచ్చినటువంటి బోన్ కి పెరియాస్టియం ఇన్ఫ్లమేషన్ కానీ, ఎగ్జాస్టోసిస్ అంటే ఎముక కొంచెం పెరగడం లాంటివి, బయటికి గ్రోత్, అవుట్ గ్రోత్, అటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. కేరీస్ ఆఫ్ ద జాయింట్స్ విత్ నైట్లీ బోరింగ్ అండ్ గ్రాయింగ్ పెయిన్స్. అంటే పుచ్చిపోవటం అనమాట కేరీస్ అనేది, ముక్కలు ముక్కలు అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కేరీ జాయింట్స్ అన్ని కూడా కేరీస్. అది నైట్ టైము లోపలికి ఏదైనా డ్రిల్ చేస్తుంటే పెయిన్ ఎలా వస్తుంది, అలాంటి డీప్ గా పెయిన్ అన్నమాట. అంటే బోన్స్ కి సంబంధించినవి, జాయింట్స్ సంబంధించినవి డీప్ పెయిన్స్ వస్తాయి, నమిలేస్తున్నట్టుగా అలా ఉంటుంది పెయిన్. ఇట్ హ్యాస్ బర్నింగ్ పెయిన్స్ ఇన్ మెనీ పార్ట్స్. చాలా భాగాల్లో ఇది మంటతో కూడి ఉంటుంది అనమాట పెయిన్. ద పెయిన్స్ ఆర్ టేరింగ్, డ్రాయింగ్, ప్రెస్సింగ్ అండ్ స్టిచ్చింగ్. మెనీ సిమ్టమ్స్ కమ్ ఆన్ డ్యూరింగ్ రెస్ట్ అండ్ సమ్ డ్యూరింగ్ మోషన్. కొన్ని రకాల వేదనలు రెస్ట్ తీసుకున్నప్పుడు వస్తాయి, కొన్ని కదులుతూ ఉన్నప్పుడు వస్తాయి. మొడాలిటీస్. కోల్డ్ వెట్ వెదర్ ఎమిలరేట్స్. అంటే తేమతో కూడినటువంటి చల్లటి వాతావరణంలో వీడికి ఉపశమనంగా ఉంటుంది. వామ్ ఎయిర్, వామ్ బెడ్, వామ్ రూమ్, వామ్ ర్యాప్స్ బికమింగ్ వామ్ ఈవెన్ ఇన్ ఓపెన్ ఎయిర్, అండ్ వామ్త్ ఇన్ జనరల్ అగ్రవేట్స్ ది జనరల్ ఫీలింగ్. జనరల్ కంప్లైంట్స్ అన్నీ కూడా ఓపెన్ ఎయిర్ లో వెచ్చగా ఉన్నప్పటికీ కూడా, వెచ్చదనం ఉంటే, వేడిగా ఉన్న వేడి బెడ్, వేడి గది, వేడిగా కప్పుకున్న వాటికి ఎక్కువైపోతాయి అనమాట. ఎగ్జర్షన్ అండ్ వాకింగ్ ఇంక్రీజ్ మెనీ సిమ్టమ్స్. ఏ మాత్రం శ్రమ చేసినా, నడిచిన సిమ్టమ్స్ అన్ని పెరిగిపోతాయి. ఎందుకు? ఇది హార్ట్ మీద పనిచేస్తుంది కదా. హార్ట్ యొక్క కామన్ సిమ్టమ్, హార్ట్ డిసీజ్ యొక్క కామన్ సిమ్టమ్ ఎగ్జర్షన్, వాకింగ్. ద పాల్పిటేషన్
సఫకేషన్ అండ్ గ్రేట్ వీక్నెస్ కమ్ ఫ్రమ్ వాకింగ్ అండ్ ఎగ్జర్షన్. అంటే ఇక నడిచిన, శ్రమ చేసిన ఫిజికల్ గా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది, ఊపిరి ఆడినట్టుగా అయిపోతుంది, దడ వచ్చేస్తుంది. వైల్ ఓపెన్ ఎయిర్ ఎమిలరేట్స్, హీఈస్ ఈవెన్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ ఇన్కాపబుల్ ఆఫ్ ఎగ్జర్షన్. అంటే మరి ఓపెన్ ఎయిర్ లో ఎమిలరేషన్ ఉన్నప్పటికీ కూడా ఏమో శ్రమ చేస్తే అప్పుడు ఓపెన్ ఎయిర్ లో కూడా వాడు శ్రమ చేయలేడు అనమాట. ఫాస్ట్ వాకింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసలు నడవడమే ఎగ్రవేషన్ అంటే ఫాస్ట్ గా నడవడం అనేది అసలు అసలు వాడి నడవలేడు అనమాట. ది నర్వస్ సిమ్టమ్స్ ఆర్ వెరీ మార్క్డ్. ఎక్సైట్మెంట్, సెన్సిటివ్ టు నాయిస్, స్టార్టింగ్ వెన్ స్పోకెన్ టు, స్టార్ట్లింగ్ అయి ఉంటుంది. ఇన్ స్లీప్ అంటే ఊరికనే ఉద్వేగానికి లోనవ్వడం, మళ్ళీ శబ్దాలు భరించలేకపోవడం, మాట్లాడుతూ ఉన్నా కానీ నిద్రపోతున్నా కానీ ఉలిక్కి పట్టడం. వెన్ ది అంటే మాట్లాడటం మొదలు పెట్టంగానే వాళ్ళకి అలాగా హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. నిద్ర పడుతూ ఉండగా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, నిద్రలో కూడా. When the above symptoms are concomitants of the heart and liver diseases, this remedy will most likely be useful. చూసారా, ఇది కన్కామిటెంట్. మొత్తం 4 types of symptoms ఉంటాయి. దాంట్లో ఈ 4th symptom అనేది చాలా ఇంపార్టెంట్. కన్కామిటెంట్, పిక్యులియర్ అనమాట. అవి పిక్యులియర్ సిమ్టమ్స్. ఇది ఉంటే మనం కన్ఫర్మ్డ్ గా వేసేస్తే తగ్గిపోతుంది. ఇది జబ్బు. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఈ డ్రగ్ కి సంబంధించిన కన్కామిటెంట్ ఏంటి అంటే ఎక్సైట్మెంట్, సెన్సిటివ్ నాయిస్, స్టార్టింగ్ వెన్ స్పోకెన్ టు, స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్. ఇది ఈ సిమ్టమ్స్ అనేవి హార్ట్ కి, లివర్ డిసీజెస్ లో ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఫుల్నెస్ ఆఫ్ ద వెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ. వెయిన్స్ అన్నిటిలో కూడా ధనారింపు ఉంటుంది, అంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో అయిపోతున్నట్టుగా, అది స్ట్రాంగ్ ఫీచర్ బాడీ అంతా అలా. ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ గనోరియా అండ్ సిఫిలిస్, వేర్ ఫిగ్వాట్స్, సిఫిలిటిక్ అల్సరేషన్ ఆర్ ప్రెసెంట్ టుగెదర్. ఇంకా ఏంటంటే ఎటువంటి వాళ్ళలో ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది అంటే గనోరియా, సిఫిలిస్ ఇంకే ఏమైనా అలోపతి డ్రగ్స్ అలా వాడేసి వాటి వలన డెవలప్ అయిన సిమ్టమ్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. అంటే వీటి సప్రెస్ చేయడం వలన ఫిగ్వాట్స్ కానీ, సిఫిలిటిక్ అల్సర్స్ ఫామ్ అవుతాయి కదా, పెయిన్లెస్ అల్సర్స్ అలాగా కానీ, గ్రోత్స్ ఇలా వాట్స్, పులిపిర్లు లాంటివి వచ్చిన, క్యాలీఫ్లవర్ టైప్ లో అలాంటి వాటిల్లో పనిచేస్తుంది. అంటే ఎటువంటిది గనోరియా, సిఫిలిస్ రాంగ్ వేలో సప్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ఈ క్రానిక్ ఎఫెక్ట్స్ కి ఇది పనిచేస్తుంది. మైండ్, ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ లార్జ్లీ సచ్ యాజ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆరం. ఈ మానసిక లక్షణాలు అనేవి చాలా వరకు ఆరంభట్లో ఉన్నట్టుగానే ఉంటాయి. ఇట్ హ్యాస్ ద సేమ్ సూసైడల్ డిస్పోజిషన్. ఈ సూసైడల్ డిస్పోజిషన్ అనేది కూడా ఉంటుంది వీళ్ళలో. హిజ్ మైండ్ డ్వెల్స్ అపాన్ హిజ్ బ్రోకెన్ హెల్త్ అంటిల్ హీ బికమ్స్ లో స్పిరిటెడ్ అండ్ డిజైర్స్ డెత్. అంటే వాడి మనసు ఎంతలా డ్వెల్ చేస్తుంది అంటే ఆ హెల్త్ పాడైపోయింది దాని గురించి ఎంతవరకు డ్వెల్ చేస్తాడంటే ఇంకా వాడికి ఇంకా డిస్కరేజ్ అయిపోయి మైండ్ లో అయిపోయేదాకా దాని గురించి థింక్ చేస్తాడు. లాస్ట్కి ఇంకా చనిపోదామని డిసైడ్ అయిపోతాడు. హీ లోస్ హిజ్ లైఫ్. తర్వాత ఇంక వాడికి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. వీపింగ్ అండ్ ఎవర్షన్ టు హిజ్ ఆక్యుపేషన్. ఊరిని ఏడవడము, ఎవర్షన్ టు ద ఆక్యుపేషన్ అంటే ఆ వృత్తికి మీద వాడికి పెద్ద ఇష్టం ఉండకపోవటం ఉంటుంది. ఇండోలెన్స్ అంటే ఉదాసీనంగా అయిపోతాడు. ద మెలాంకోలియా ఆఫ్ ఓల్డ్ సిఫిలిటిక్స్ అంటే ఆ సిఫిలిటిస్ ని సప్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళలో నెమ్మదిగా డెవలప్ అయినటువంటి ఈ విచారగ్రస్తమైనటువంటి మెంటాలిటీలో ఇది పనిచేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ యాంగ్జియస్ విత్ పాల్పిటేషన్, విపరీతమైన ఆందోళన ఉంటుంది, దడతో కూడి ఉంటుంది. సెడ్ టు బి ఫుల్ ఆఫ్ విమ్స్ అండ్ నోషన్స్ అంటే ఇంక వాడికి ఎలా ఉంటుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఇరిటబుల్, విపరీతమైన కోపం ఉంటుంది. ఆరమెట్లో కూడా ఉంటుందని చదువుకున్నాం కదా. నథింగ్ కెన్ బి డన్ టు ప్లీజ్ హిమ్
అంటే ఏమీ వర్కౌట్ అవ్వదు వాడిని ప్లీజ్ చేయడానికి. మనం ఏం చేసినా వాడేమి ప్లీజ్ అవ్వడు అనమాట. కాన్స్టెంట్ ఫ్రెట్టింగ్, మా మాటికి కంటిన్యూగా చికాకు పడిపోతూ ఉంటాడు. ఎక్స్ట్రీమ్ మెంటల్ అండ్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్, అంటే మానసికంగా కూడా ఒక స్థిరమైన ఆలోచన చేయలేకపోతాడు. ఫిజికల్ గా కూడా అంతే. చూసారా ఇక్కడ ఎంతలా చెప్తున్నారంటే మీకు. నెక్స్ట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ వాక్స్ ద స్ట్రీట్స్ స్లోలీ టు బి ఇన్ ద ఓపెన్ ఎయిర్ విచ్ ఎమిలరేట్స్. నెమ్మదిగా వీధుల్లో నడుస్తూ ఉంటాడు. ఆ రెస్ట్లెస్నెస్ వల్ల అనమాట, ఓపెన్ ఎయిర్ లో. అది వాడికి కొంచెం ఫ్రీ హ్యాపీగా అనిపిస్తుంది. హీఈస్ మచ్ వర్స్ ఇన్ ది హౌస్ అండ్ ఇన్ ద వార్మ్ రూమ్. ఇంకా వాడికి వెచ్చటి గదిలో కానీ ఇంట్లో కానీ అలా చేస్తే వాడికి ఎగ్రవేషన్ ఉంటుంది. ఇక్కడ ఆయన ఇచ్చిన చూడండి, ఎక్స్ట్రీమ్ మెంటల్ అండ్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్, కాన్స్టెంట్ ఫ్రెట్టింగ్. ఇక్కడ మనము వాడిని ప్లీజ్ చేయలేకపోతున్నాము అంటే మనం కేమ వెళ్ళాయని కాదు మనం ఆలోచించకూడదు. ఎక్స్ట్రీమ్లీ ఇరిటబుల్, అంత కోపం ఉంటుంది. మాటకి చికాకు పడిపోతూ ఉండడం. అది మనం చూసి గబక్కన నక్స్వామిక అలాంటివి వేస్తే ఏమవుతుంది, కేసు ముందుకు వెళ్ళిపోయి చనిపోతారు వీళ్ళు. సూసైడల్ టెండెన్సీ కదా. మెయిన్ మనం ఒక డ్రగ్ ని అర్థం చేసుకుని బిట్వీన్ ద లైన్స్ చూసుకుని మందేయాలండి. అది మాత్రం నేను అసలు ఈ మధ్య మరీ షాక్ ఇచ్చేట్టుగా ఉంటున్నాయి కొన్ని కొన్ని కేసెస్. అంటే బయటికి చూడటానికి వాళ్ళు వేరే డ్రగ్ లో కనబడతారు, మనమే ఊహించిన డ్రగ్ లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అది మన మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ చదువుతున్న దగ్గర నుంచి ఇంకా అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను నా విషయంలో. అంటే వీళ్ళ బయట కోపాన్ని చూసి మనం మందు వేసి డిసైడ్ చేయకూడదు, ఒక ప్రిజుడిస్ పెట్టుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, నేను గమనించింది ఈ మధ్య నాకు ఒకటి ఇదైంది. అంటే ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా చెప్పుకోవచ్చు వాళ్ళు. మనము ఆ పేషెంట్ కి సంబంధించి చెప్పిన సిమ్టమ్స్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. అది మెయిన్ లక్షణం, డాక్టర్ యొక్క లక్షణం. ఇప్పుడు అత్త కోడళ్ళు ఉన్నారు మన దగ్గరికి వచ్చారు, అత్త అత్త చెప్తుంది, కోడలు కోడలు చెప్తుంది, వినేసి ఊరుకోవాలి. అంతేగాని మనం జడ్జి చేసేసి అత్త కోడలు లో మీ అత్తగారు అంతే ఆవిడ చెప్తున్నానే అబద్ధాలు, నువ్వు అలా చెయ్యకు పాపం అనేసి మనము మన యొక్క ఓన్ నేచర్ ని అక్కడ అప్లై చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున వాళ్ళిద్దరు ఒకటే అయిపోతారు, అత్తగోడలు కదా. అయిపోయి ఇగో మీరు ఆ డాక్టర్ నీ గురించి ఇలా చెప్పిందంటే నీ గురించి ఇలా చెప్పింది, నీ గురించి ఇలా చెప్పిందని వాళ్ళిద్దరు చెప్పుకుంటారు. లాస్ట్ కి అది ఏమవుతుందంటే ఆ డాక్టర్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది వీళ్ళకి. మనలో మనకి దెబ్బలాటలు పెడతానికి చూస్తుంది డాక్టర్, చూసావా. అంటే క్వశ్చన్స్ వేయచ్చు, ఏమంటారు దాన్ని, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం వేరు. మనం ఒకళ్ళ అవతల వాడు ఎవరి మీద అయితే వీళ్ళు చెప్పారో వాళ్ళ మీద ఒక మన ఒపీనియన్ చెప్పడం అనేది చాలా రాంగ్. అసలు మన ఒపీనియన్ ఫామ్ చేసుకోవడమే రాంగ్. అనంతకృష్ణ గారు చెప్తూ ఉంటారు కదా భాగవత ప్రవచనాల్లో, ఎవరి మీద ఎటువంటి అభిప్రాయం ఉండకూడదుట, మన వైపు నుంచి ఏమీ ఉండకూడదు, మాస్టర్ గారు మన ద్వారా పనిచేయాలంటే అని చెప్తూ ఉంటారు. ఇక డాక్టర్ గా మనకు ఆ డ్రగ్ సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ ఒపీనియన్ ఫార్మేషన్ ఉండకూడదు. ఇప్పుడు అత్తగారి గురించి చెప్పింది అనుకోండి కోడలు, అఫ్ కోర్స్ పిటిబుల్ కండిషన్ లోనే ఉంది కోడలు, మందేస్తాం, తగ్గు తగ్గుతుంది. ఈ అమ్మాయికి తగ్గిందని చూసి ఆ అత్తగారు వచ్చింది అనుకోండి, ఆ అత్తగారు వచ్చినప్పుడు మనకి ఈవిడ అమ్మాయి చెప్పిన ఇంప్రెషన్స్ అన్ని మన మళ్ళీ పైనలోకి ఎక్కిపోయి ఉన్నాయి అనుకోండి, ఇక ఆవిడ చెప్పేది ఏమీ ఎక్కదు బుర్రలోకి. మనం ఆ డ్రగ్ క్యామవిల్లా వెనకాడే మనం డిసైడ్ అయిపోయి వేసేస్తాం. నేను ఒక కేసు చూశాను అలాగా. అంటే ఒక కోడలు అనమాట, ఆవిడ ఎప్పటి నుంచో అంటే ఒక ఒక 6 months గా మందు వాడుతున్నారు ఆవిడ. పాపం ఆవిడ ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి కూడా పంపలేదు. మ్యారేజ్ అయిన తర్వాత డెలివరీ అయిన 1 month లోనే తీసుకొచ్చారు అమ్మాయిని. 9th month లో పంపారు, ప్రెగ్నెన్సీ 9th month లో. మళ్ళీ డెలివరీ అయిన వెంటనే 1 month లోపే తీసుకొచ్చారు. అలా ఇది 2 డెలివరీలు అయినాయి. సెకండ్ డెలివరీ వీళ్ళే చేశారు అత్తగారు వాళ్ళు. ఆడ కూడా చెప్పుడు ఇక్కడే ఉంటూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి నాకు ఎలా చెప్పిందంటే, అసలు వాళ్ళ హస్బెండ్ ఏమీ పని చెయ్యరు, ఇది అవసరం అందుకే చెప్తున్నాను ఇక్కడ. హస్బెండ్ ఏమీ పని చెయ్యరు, సో ప్రతి రూపాయి కోసము వాళ్ళ అత్తగారు వాళ్ళని అడగాల్సింది. వాళ్ళ మామగారికి పెన్షన్ వస్తుంది, ప్లస్ కొంచెం ఆస్తి ఉంది, ఏంటి ఆ రెంట్లు అవి ఇవి వస్తాయి, దాంతో మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్కమ్ లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఖర్చులకి కూడా ఈ అమ్మాయికి డబ్బులు ఏమి ఇవ్వరు. నెయ్యి కావాలి అన్నా కానీ నెయ్యి కూడా మనకు కొనరు ఒక్కోసారి. ఈ అమ్మాయికి నెయ్యి వేసుకునే అలవాటు.
ఇలా చిన్న చిన్నవి ఏవో ఎక్కడికి పంపకపోవటం, వాళ్ళ వాళ్ళ ఆడపడుచు ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అయినాయి అంటే ఆ కోపం అంతా ఈ అమ్మాయి మీద చూపించేయటం. వాళ్ళ హస్బెండ్ అసలు కోఆపరేటే చేయరు, ఈ అమ్మాయితో ప్రేమగా కూడా ఉండరు. ఈ అమ్మాయి ఏంటంటే ఇంట్లో ఎవరికి ఏం కావాలో ఆ పని అంతా చేయటం, తన గదిలో కూర్చోవటం, బయటికి పంపరు, పక్కన వాళ్ళతో మాట్లాడనివ్వరు, ఫంక్షన్స్ కి తీసుకెళ్లరు, ఒకవేళ వెళ్ళినా ఎవరితో ఈ అమ్మాయి మాట్లాడకూడదు, ఇలాగా చెప్. సరే ఆ అమ్మాయి శాప్సగ్రే వేశాను, తగ్గింది, బెటర్మెంట్ వచ్చింది, బాగుంది. ఆ అమ్మాయికి తగ్గిందని చూసి వాళ్ళ మామగారు మందుకు వచ్చారు. నేను ఇది మైండ్, వాళ్ళ మామగారు అత్తగారు ఇద్దరూ దీన్ని అరెస్ట్ చేస్తారని చెప్పింది అమ్మాయి. ఇప్పుడు అది మైండ్ లో పెట్టుకుంటే నాకు ఆయనకి ఏం డ్రగ్ వేయాలనిపిస్తుందండి? వెనకాడేమో ఏదో వేసేద్దాం అనిపిస్తుంది. కానీ ఆయన కేసు షీట్ రాస్తే నిజంగా అండి ఆయనకి ఆరం పెట్టి పడింది తెలుసా? ఎందుకంటారా? కొడుక మాట వినడు, సంపాదించడు, ఎక్స్ట్రా కొడుకు ఫ్యామిలీని వీళ్ళు పోషిస్తున్నారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మరి వాళ్ళ స్కూల్స్ కి వాటికి ఖర్చు ఉంటుంది. ఓ పక్క అల్లుడు మంచివాడు కాదు, ఆయన చేస్తూ ఉంటాడు, వాళ్ళకి ఆస్తుంది అల్లుడికి. కానీ ఆ మాటకి ఆ అమ్మాయిని పుట్టింటికి పంపి అది తీసురా ఇది తీసురా అంటాం, వీళ్ళు ఇవ్వకపోతే వదిలేస్తా అంటాం, వదిలేస్తే మళ్ళీ పరువు పోతుందేమో అని వీళ్ళు మళ్ళీ అలా అడ్జస్ట్ చేసి ఇవ్వడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళ అల్లుడు పంపిస్తున్నానని ఫోన్ చేయడం వీళ్ళకి భయం పట్టుకుంటుంది. అసలు ఈ మధ్య ఆయనకి ఫోన్ వస్తుందంటేనే భయం వేసేస్తుందని చెప్పారు. విపరీతమైన కోపం వచ్చేస్తోంది, ఏమీ చేయలేకపోతున్నాను, ఏమీ చేయలేక కోపం వచ్చేస్తోంది, ఎన్నాళ్ళన్నా ఇదే జీవితం కదా, వెధవ జీవితం అనుకుంటూ చెప్పుకొచ్చారు. అంటే ఆయన కావాలని కోడల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఈ అమ్మాయి కాపురానికి రాకముందు నుంచే వాళ్ళ కూతురు లైఫ్ అలా ఉంది కాబట్టి అది ఆయన ఆరంభట్లో ఉన్నారు, అందుకు నా కోపం చూపిస్తున్నారు. ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి చూసిన విధానం ఏంటంటే ఆ, ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని. ఈ అమ్మాయిని ఎందుకు పుట్టింటికి పంపటం లేదు అంటే, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్తే ఇంట్లో పని వాళ్ళ అత్తగారు చేయదు, ఆవిడ కేవమిల్లానే, ఆ అత్తగారు చేయదు, చేయకపోతే ఇంట్లో అంతా ఇబ్బంది పడుతుంది, అందుకని వీళ్ళు ఎక్కువ పంపరు. లేకపోతే ఇక్కడ విషయాలన్నీ చెప్పేస్తుందేమో ఆడపడుచు విషయాలన్నీ అని ఒక భయం. సో ఎవరితో మాట్లాడనివ్వరు, పరువు పోతుంది, పరువు పోతుంది, పరువు పోతుంది. చూడండి మనం ఎంతలాగా మిస్ అయిపోతామో డ్రగ్ ని. అసలు ఆయన్ని చూస్తే అనిపించింది, సరే వేస్తే అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ దడ, నడిస్తే ఆయాసం అవన్నీ తగ్గాయని చెప్పారు ఆయన. అలా ఉంటుంది మన కేసు. ఎక్కడ ప్రిజరీస్ పెట్టుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మీ మామగారు అంతే దుర్మార్గుడు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అది ఇది అని. ఒకవేళ ఆయన అలాంటి వాడైనా మనం చెప్పకూడదు ఆ పేషెంట్ దగ్గర. రేపొద్దున వాళ్ళు చెప్పుకుంటే, ఫలానా సంస్థలో పనిచేసే డాక్టర్ ఇలా మాట్లాడారంటే మన సంస్థలో వాళ్ళందరూ అలాగే అనేసుకుంటారు వాళ్ళు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి సిమ్టమ్స్ గ్యాదర్ చేయడం వేరు, మన ఇంప్రెషన్స్ మన ఒపీనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేయడం వేరు. ఒకవేళ వాళ్ళు అడిగితే ఎలా బయటపడాలి ఈ ప్రాబ్లంలో నుంచి అంటే మనం సొల్యూషన్ ఏమైనా చెప్పగలుగుతాం తప్ప ఎక్కువ మనం ఓవర్గా ఇన్వాల్వ్ అవడం అనేది జరగకూడదు. అదనమాట విషయం. మైండ్ కదా చదువుతున్నాం. థింకింగ్ అబౌట్ థింకింగ్ అబౌట్ హిజ్ కంప్లైంట్ కాజ్డ్ ది హార్ట్ టు బీట్ స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్. తన తనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి ఏమన్నా ఆలోచిస్తే విపరీతంగా గుండె కొట్టుకోవటం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫాస్ట్ గా, బలంగా, స్ట్రాంగ్ అంటే ధన్ ధన్ మన గుండె జబ్బులు మనకే వినిపిస్తుంది ఆ టైప్. సిమ్టమ్స్ వర్స్ ఆఫ్టర్ ఫ్రైట్, వెక్సేషన్, మార్టిఫికేషన్. లోపల లోపల కుమిలిపోయినా కానీ, వెక్స్ అయిపోయినప్పటికీ, భయపడినా కానీ ఈ సిమ్టమ్స్ అన్ని వర్స్ అయిపోతాయి. When the general symptoms mentioned above strongly predominate, it will cure the particulars in the various parts below. అని చూడండి ఎంతలా ఇచ్చారు. ఇది నిజంగా ఏమంటారు దాన్ని, ఇటాలిక్స్ బోల్డ్ లెటర్స్ లో పెట్టుకోవాల్సిన సెంటెన్స్. అంటే పైన చెప్పినటువంటి జనరల్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవైతే ప్రామినెంట్ గా వీళ్ళలో ఉండి, తర్వాత కింద చదువుకోబోతున్నటువంటి ఒక ఆర్గానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏమున్నప్పటికీ కూడా ఇది క్యూర్ చేస్తుంది. అంటే ఓన్లీ పర్టికులర్స్ ఏ ఉండి పైన చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ లేకపోతే ఇది క్యూర్ చెయ్యదు అని చాలా గట్టిగా చెప్పారు.
head. It cures violent syphilitic headaches with vertigo. Violent left-sided headaches. Intense ache in the forehead. Burning in the occiput. Cerebral congestion. Pulsating in the head. Pain ameliorated by cold application. ఇక్కడ చూడండి, pain ameliorated by cold application అన్నారు. His forehead is hot. Heat of the head and cold extremities. Great soreness of the periosteum and exostosis of the skull. Skull అనమాట, అంటే కుర్రెలో. Tearing pains in the skull. Worse nights. Next, eyes. It cures chronic eye troubles due to syphilis. ఈ syphilis వలన వచ్చేటువంటి ఐ ప్రాబ్లమ్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. The mucous membrane of the lids and balls is red, thickened and very vascular. అంటే ఆ కంటికి సంబంధించినటువంటి కనురెప్పల లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్, ఐ వాల్ ఇవి రెడ్ గా అయిపోవటం, థిక్ గా అయిపోవటం. వాస్కులార్ అంటే బ్లడ్, వాస్కులార్ అంటే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ రెడ్ గా అయిపోవటం అనమాట, అంటే బ్లడ్ ఎక్కువ రావటం. ద లీడ్స్ స్టిక్ టుగెదర్ ఇన్ ద మార్నింగ్. ఉదయం పూట అంటుకుపోతూ ఉంటాయి కళ్ళు. డిమ్ విజన్ ఇన్ ద ఈవినింగ్ బై ఆర్టిఫిషియల్ లైట్. సాయంత్రం పూట మనం లైట్లు అవి వేసినప్పుడు విజన్ డిమ్ అయిపోతుంది అనమాట. లాస్ ఆఫ్ విజన్ ఆఫ్టర్ సిఫిలిస్, అంటే సిఫిలిస్ వచ్చి తగ్గిన తర్వాత చూపుపోవటం. ఆఫ్టర్ స్కార్లెట్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా. వెరీ స్లో అకామిడేషన్ ఎమారోసిస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మార్జిన్ ఆఫ్ ద లీడ్స్. అంటే వెరీ స్లో అకామిడేషన్. అంటే ఇప్పుడు మనం దూరంగా ఉన్నటువంటి చూసి వెంటనే దగ్గరగా ఉన్నది చూసామనుకోండి, మనకు వెంటనే రెండు కనిపిస్తాయి కదా, అది కనపడుతుంది వెంటనే. మనకి దగ్గర చూసా కనిపిస్తుంది. కానీ స్లో అకామిడేషన్ అంటే దూరమే చూసినప్పుడు కనిపిస్తూ ఒక్కసారిగా దగ్గరికి చూస్తే అవి కనిపించవు. దగ్గరవి చూస్తే అంటే ఆ లెన్స్ అడ్జస్ట్మెంట్ అనేది స్లో అయిపోతుంది వర్క్ చేయటం. అలాగే దగ్గర చూస్తే దూరంగా చూస్తే కూడా ఒకసారి కనిపించకపోవడం అనమాట. అది దీన్ని ఇంకా అకామిడేటివ్ డిస్ఫంక్షన్ అని కూడా అంటారు అనమాట. ఎమరోసిస్ అంటే అంటే పూర్తిగా చూపుపోవటం కాకుండా పార్షియల్ గా చూపుపోవటం, అంటే వితౌట్ విజిబుల్ చేంజ్ ఇన్ ది ఐ, టిపికల్లీ డ్యూ టు డిసీజ్ ఆఫ్ ద ఆప్టిక్ నెర్వ్, స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్. అంటే ఆ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ వెజల్స్ లో డిస్టర్బెన్స్ వల్ల ఆప్టిక్ నెర్వ్, అంటే కంటికి సంబంధించినటువంటి నెర్వ్ వచ్చినటువంటి జబ్బుల వల్ల పూర్తిగా బ్లైండ్నెస్ అన్నా వస్తుంది, అంటే కొంచెమైనా బ్లైండ్నెస్ వస్తుంది అనమాట. అది chronic inflammation of the margin of the eyelids, burning pain in the eyes. Next, ears. Buzzing, ringing and roaring in the ears followed by deafness. సో ఈ సౌండ్లన్నీ వినపడుతుంటాయి చెవుల్లో. దీంతో పాటు అవి కొన్నాళ్ళు వినిపోయి నెమ్మదిగా చెవుడు వచ్చేస్తుంది. ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఇయర్స్ వర్ ఓపెన్. ఏదో అంటే బాగా సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మ్యూజిక్ రిలీవ్స్ ద ఇయర్ సిమ్టమ్స్. ఇది ఒక వింత సిమ్టమ్. మ్యూజిక్ వింటే ఇయర్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి, బెటర్మెంట్ ఉంటుంది. ఎగ్జిమా బిహైండ్ ద ఇయర్స్. బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ బిహైండ్ ది ఇయర్స్ ఎట్ నైట్. అంటే దురద కానీ మంట కానీ చెవి వెనకాల దురద మంట రాత్రిలో ఎక్కువ అవుతాయి. ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిస్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.